హాయ్! ఈరోజు మామిడికాయ పప్పుని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు వీటికి కావాల్సినవి కట్ చేసుకున్న కప్పు మామిడికాయ ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, అల్లం, పసుపు, ధనియాల పొడి, ఆయిల్, కందిపప్పు, కరివేపాకు, సాల్ట్. ఇప్పుడు వీటి తయారీ చూద్దాం. ముందుగా కుక్కర్ని తీసుకుందాం. అందులోకి కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేద్దాం. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాం. అలాగే శుభ్రం చేసుకున్న కందిపప్పును వేసుకుందాం. కరివేపాకును వేద్దాం. 4 కప్పుల వాటర్ని వేసుకుందాం. చివరిగా పసుపును వేసి మూత పెట్టి 3 విజిల్ వచ్చేదాకా ఉడికించుకుందాం ఈ పప్పుని. ఇప్పుడు ఇలా ఉడికిన ఈ పప్పుని ఒకసారి కవ్వంతో బాగా చిలుకుదాం. ఇందులోకి సాల్ట్ని వేసి మరొకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టి స్టవ్ వెలిగించుకొని అందులోకి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలను వేసుకుందాం. జీలకర్రను వేద్దాం. అలాగే దంచిన అల్లం వెల్లుల్లిని కూడా వేసుకుందాం. ఒకసారి బాగా ఈ పోపునంతటిని కలుపుదాం. ఇప్పుడు కట్ చేసుకున్న ఎండుమిరపకాయలను వేసుకుందాం. మరొకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు కరివేపాకును వేసి మరొకసారి బాగా కలుపుకుందాం. ఈ మిశ్రమాన్ని బ్రౌన్ రంగు వచ్చేదాకా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న ఈ మిశ్రమంలోకి ముందుగా ఉడికించుకున్న మామిడికాయ పప్పును వేసుకుందాం. చివరిగా ధనియాల పొడిని వేసి బాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక కప్పులోకి వేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.